చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నిన్ను స్తుతించాము, నిన్ను ఘనపరిచాము, మహిమపరిచాము. మా స్తుతుల పైన సింహాసనాసీనుడై ఉన్న దేవా మీకు వందనాలు. రవి సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా, వాక్యము ద్వారా నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ, ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని గ్రహించుకునే హృదయాన్ని అంటే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. చిన్నపిల్లలను, పెద్దలను అందరినీ మీ స్వాధీనంలో పెట్టుకునండి. నీ అందు భయభక్తులు దయచేయండి. నీ బలిపీఠం యొద్ద నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకసారి ఆ మాటను మనం చదువుదామండి. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. దేవునికి స్తోత్రం. ఏంటంటండి ఇక్కడ ఏం జరిగింది అనంటే, ఏమైంది అనంటే, ఏమండి, వాళ్ళు త్రాగడానికి నీళ్లు లేవు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఐగుప్తు దేశం నుండి వచ్చారు. ఎలా వచ్చారు? ఏమండి, వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంటే వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గర దిగారు. ఏమండి, ఎర్ర సముద్రం దగ్గర దిగినప్పుడు వెనకాల ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రము. ఏం చేయాలని తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమండి మోషే యెహోవాకు మొరపెట్టినప్పుడు ఏమండి దేవుడు ఏమండి ఎర్ర సముద్రము పాయలు చేశాడు, ఆరిన నేలను కలగజేశాడు. ఇద్దరి నుండి అందరికి అవతలకి వాళ్ళు ఆరిన నేలను సముద్రములో ఏమండి నడిచిపోయారు అవతలకి. అవతల నుండి యువతలకు వచ్చేసిన తర్వాత ఏమండి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారంట దారిలో. ఏమని సనుక్కుంటున్నారు అని అంటే, మాకు నీళ్లు లేవు, మాకు దాహం అవుతుంది, మాకు ఆకలి అవుతుంది, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మాకు ఇలాంటి శ్రమలు వచ్చాయి అని వారు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ వాక్యములు 15వ అధ్యాయంలో మనం 22వ వచనం నుండి మనం చదివినట్లయితే 22వ మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వెళ్ళి దానిలో అచ్చట ఏంటంటే అచ్చట వారికి నీళ్లు దొరకలేదని ఏం చేస్తున్నారంట, ఇక్కడ మోషే మీద, దేవుని మీద, అందరి మీద సనుక్కుంటూ ఉన్నారు. మోషే ఎంతమందిని నడిపిస్తూ ఉన్నాడు అనంటే 20 లక్షల కాల్బలాన్ని నడిపిస్తూ ఉన్నాడు. 6 లక్షల వీరులను ఏమండి 20 లక్షల కాల్బలాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు సూర్య అరణ్యంలోనికి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు వాళ్ళందరూ కూడా సనుగుతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలమైన మనము ఏమంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే, కుటుంబానికి ఒక నాయకుడిగాను, కుటుంబానికి ఒక యజమానుడిగాను, కుటుంబానికి ఒక యజమానురాలుగాను, కుటుంబంలో మనం ఒక బాధ్యత వహించేవారిగా ఉన్నప్పుడు కుటుంబంలో ఏమైతే లేవో, ఏదైతే లేదో, ఏదైతే అవసరమో, ఏదైతే మనకి కావాలో దాని విషయంలో ఇంట్లో ఎవరైనా, కుటుంబంలో ఎవరైనా, సమాజంలో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇలాంటి పరిస్థితులనే మనము చూస్తూ ఉన్నాం. ఎలాగానంటే సనుక్కోవడం చూస్తూ ఉన్నాం. సణుగుతూ ఉంటారన్నమాట, గొణుగుతూ ఉంటారన్నమాట, మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఏమండి, ఇందుకేనా మమ్మల్ని తీసుకొచ్చింది, ఇందుకేనా మమ్మల్ని నడిపించి, ఇందుకేనా అన్నీ
రకరకాలైనటువంటి మాటలు మాట్లాడటము మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఏమండి, ఆయనకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా? వాక్యము తెలియజేస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు. మర్చిపోయారు. ఎర్ర సముద్రం పాయలు చేసినటువంటి విషయం మర్చిపోయారు. అప్పుడే 3 రోజుల ముందే ఏం జరిగిందంట? 3 రోజుల ముందే ఎర్ర సముద్రం పాయలు చేశాడు ఆయన. ఫరో సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు ఆయన. ఏమండి, వెనకాల మేఘస్తంభములో ముందు సేనాధిపతిగా ఉండి, ఏమంటే పగల మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి, ఏమంటే ఎర్ర సముద్రం నడిపించి ఒడ్డుకు నడిపించిన వారితో దేవుడున్న వాళ్ళు ఏమని సరుక్కుంటున్నారంటే, మాకు దాహమైపోతుంది, మాకు దావత అయిపోతుంది సనుక్కుంటా ఉన్నారు. దేవుని స్తోత్ర. కుటుంబంలో కూడా ఒక గృహంలో కూడా ఏమండి, ఎంతమంది ఉన్నా, 5 ఉన్నా, 10 మంది ఉన్నా, ఒక కుటుంబముగా ఉన్నా ఏమని వినబడతా ఉంటాయనంటే, మనము ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు కుటుంబంలో బిడల ఎడల మనము చేసినప్పటికీ, కుటుంబంలో ఎన్నో అవసరతలు తీర్చినప్పటికీ, ఎన్నో ఉపకారాలు చేసినప్పటికీ మనకేమనిపిస్తుందంటే, మర్చిపోయి ముందు తల్లిదండ్రులు చేసిన, పెద్దలు చేసినవి మర్చిపోయి, వాళ్ళు చేసినటువంటి ఉపకారాలు, మేలును మర్చిపోయి మనం అనుకుంటా ఏం చేశారన్నట్టుగా సనుక్కుంటామన్నమాట, ఏం చేశారన్నట్టుగా మాట్లాడుతూ ఉంటామన్నమాట. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే, ఇక్కడ వాక్యాన్ని తెలియచేస్తున్నాడు. వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళినప్పుడు నీళ్ళ కోసమంట దాహం అయిపోతుంది, మేము ఇక్కడ ఏంటి చనిపోవాలా ఏంటి, ఎందుకైనా తీసుకొచ్చారన్నట్లుగా మాట్లాడటం చూస్తాం. దేవుని స్తోత్ర. మనం 23వ వచనం కూడా చదివినట్లయితే, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగిన. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. చూడండి, నా వైపు చూడండి, దేవుని మాటలు వినండి. ఏం ఎదురైందంట? వాళ్ళకి చేదైనటువంటి అనుభవం ఎదురైంది, చేదైనటువంటి పరిస్థితి ఎదురైంది. మారా అనే మాట ఎవరికి ఆపాదించబడింది పాత నిబంధన గ్రంథములో అంటే? ఎవరికండి? పాత నిబంధన గ్రంథంలో మారా అని ఎవరికి పేరు? ఎవరికి చెప్పాలి? మారా అని పేరు ఎవరికి పెట్టుకున్నారు? ఏమండి? ఆ రూతు వాళ్ళ అత్తగా నయోమి, నేను ఆశీర్వదించబడిన దానిగా వెళ్ళి రిక్తురాలుగా తిరిగి వచ్చాను, నేను మధురము కాదు, నేను చేదైన బ్రతుకున్నది, మూడైన బ్రతుకున్నది, నన్ను మారా అని పిలవన్నట్టది నయోమి బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వీళ్ళకి ఏం ఎదురయ్యింది అని అంటే, చేదైనటువంటి అనుభవం ఎదురైంది, మారా ఎదురైంది. ఎదురైనప్పుడు అక్కడ నీళ్లు తాగలేకపోయారు. దేవుని స్తోత్ర. మరి మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటాం. మన జీవితంలో ఏమన్నా, మన జీవిత ప్రయాణంలో, ఒక కుటుంబంలో మన జీవిత ప్రయాణం ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు, సాగిపోతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు, అది తల్లిదండ్రులకే కానీ, పిల్లలకే కానీ, కుటుంబంలో ఉన్నవారికి ఎవరికే కానీ ఎలాంటి చేదైనటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఎవరిని అడుగుతున్నారు? చెప్పాలి మీరు. ఎవరిని అడిగారు? మోషేని అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నారు మోషే మీద. అంటే ఎవరు కనపడతా ఉన్నారు ఇక్కడ అనంటే, ఒక నాయకుడిగాను, పెద్దగాను, బాధ్యత కలిగిన వాడిగాను, తెలిసిన వాడిగాను, ఏమంటే ఏదైనా సరఫరా చేసేవాడుగా, సప్లై చేసేవాడిగాను, అందించేవాడుగాను, సమాధానపరిచేవాడిగాను, ఏమండి సమస్యను పరిష్కరించేవాడు కానీ ఎవరు కనపడతా ఉన్నారు అని అంటే మోషే కనపడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే మీద
సణుగుతూ ఉన్నారు. ఇక్కడ మేము 3 దినాల ప్రయాణమై మేము ఈ సూర్యారణ్యంలో ప్రయాణం చేస్తున్నాం, మాకు నీళ్లు లేవు, మారా అనే చోటుకు వచ్చాము, ఇది ఇక్కడ ఉన్న నీళ్లు చేదుగా ఉన్న మేము తాగలేకపోతున్నాం అన్నప్పుడు, సణుక్కున్నప్పుడు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఒక కుటుంబ పెద్దగా ఉండి, ఒక సమాజానికి నాయకుడిగా ఉండి, సమాజాన్ని నడిపించేవాడిగా ఉండి, సమాజంలోని ప్రజల యొక్క పరిస్థితులను పరిష్కరించేవాడిగా ఉండి, అతను చేస్తున్న పని ఏమిటంటే మొదటగా వాళ్ళ సమస్యను పరిష్కరించాలంటే, వాళ్ళ బాధ అయినా శోధనైనా తీర్చాలి అని అంటే మొదటిగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 25వ వచనంలో ఏమని రాయబడింది? ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. ఎవరికి మొరపెట్టాలి? మనం దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే దేవుడు సమాధానమిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప కార్యాలు చేయవాడు, అద్భుత కార్యాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మోషే ప్రార్థన చేయగానే అంతటా అతడు యెహోవా, చదవండి, అంతటా యెహోవాకు మొరపెట్టగా అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన నీళ్లు మధురములాయను. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు మారా అనే చోటుకు వచ్చారు. చేదైన అనుభవం ఎదురైంది, చేదైన పరిస్థితులు కనపడ్డాయి. వారి జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వారి జీవిత ప్రయాణంలో కావచ్చు, చేదైనటువంటి పరిస్థితి కనపడింది. దాన్ని మార్చాలి అని అంటే, దాని పద్ధతిని, దాని పరిస్థితిని, తన స్థితిగతులను మార్చాలి అని అంటే ఏముండాలి అని అంటే మొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో దేవుడు మోషేకు ఒక చెట్టు చూపించి, ఈ చెట్టును తీసుకుని వెళ్ళి ఈ చెట్టు రొమ్మలు తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వేయండి. ఆ నీటిలో ఉన్న చేదంతా కూడా పోతుంది. మనం ఏం చేస్తాము? ఇది వరకు ఫిల్టర్లు లేవు, ఫౌండేషన్లు లేవు, ఏమీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం? చెరులో నీళ్ళు తెచ్చుకుని అవి పసరగా ఉంటే వాటిలో ఏం వేసేవాళ్ళం? అంతా పట్టుకు బెల్లం వేస్తే ఏమైందంట, మట్టంతా కూడా ఇరిగిపోయి నీళ్ళన్నీ కూడా తేరుకునేయంట. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడనంట, ఒక చెట్టును చూపించి ఇది నీటిలో వెయ్యి, నీళ్లు మధురములవుతాయి. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు చేయాలి? మొదటిగా నువ్వు దేవునికి మొరపెట్టాలి. దేవుడు ఏదైతే చెప్తాడో దానిని నువ్వు చెయ్యాలి. యేసుప్రభు వారు ఏదైతే చెప్తారో దానిని మనము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల కొరకైనా, పెద్దల కొరకైనా, భర్త కొరకైనా, భార్య కొరకైనా, కుటుంబంలో ఉన్నవారు ఎవరి కొరకైనా, ఏ విషయమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, అది ఏదైనా కూడా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి విషయంలో? అది పిల్లల విషయంలోనైనా, ఎవరి విషయంలో? అది పెద్దవారి విషయంలోనైనా, ఎవరి విషయంలో? బలహీనతలో ఉన్నవారి విషయంలోనైనా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు చెప్తాడు. దాన్ని బట్టి దేవుడు మనకి ఏదైతే చెప్తాడో దాన్ని బట్టి మనం చేస్తే ఆ సమస్య పరిష్కరింపబడుతుంది, ఆ పరిస్థితి మార్చబడుతుంది. అది బలహీనత అయినా పోతుంది, శోధనైనా శోధనైనా పోతుంది, అది ఏ పరిస్థితి అయినా మార్చబడుతుంది. అది దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలో మన కుటుంబంలో అది దేవునికి తెలుసు. నువ్వేం చేయాలో అది దేవునికి తెలుసు. దేవుడు చెప్పినప్పుడు ఇదిగో
నీ కుమారుడి విషయంలో ఈ పని చేయి, నీ కుమార్తె విషయంలో ఈ పని చేయి, ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఈ పని ప్రారంభించు, ఈ కార్యము ప్రారంభించు, ఈ ఆలోచన ప్రకారం వెళ్ళు, ఈ ప్రయత్నం చెయ్యి అని దేవుడు అది నీ బిడ్డల విషయంలోనైనా, నీ కుటుంబ విషయంలోనైనా, నీ కుటుంబంలో ఎవరున్నా వారి విషయంలోనైనా చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లు చేస్తే అది ఎలాంటిదైనా కూడా, అది ఎలాంటి చేదు అనుభవం అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే మధురముగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్ర. మధురముగా మార్చేస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా. ఇదేం జరిగిందంట, మోషేకు ఒక చెట్టును చూపించాడు, దాన్ని తీసుకుని వెళ్ళాడు, నీటిలో వేశాడు, ఆ నీళ్ళు ఏమైపోయినాయి అంట, మధురమైపోయినాయి అంట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మరి మనం కూడా దేవుడు చెప్పినట్లు చేస్తేనే మన జీవితాలు మధురముగా మార్చబడతాయి, మన బిడ్డల జీవితాలు మధురముగా మార్చబడతాయి, మన కుటుంబము మధురముగా మార్చబడుతుంది, సంతోషముగా, ఆనందముగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నెమ్మదికరముగా మార్చబడుతుంది. అలా మార్చబడాలనంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి, నువ్వు దేవునికి తెలియచేయాలి. ఏమంటే నీ కుటుంబంలో ఏ సనుగులున్నా, నీ కుటుంబంలో ఎటువంటి గొడుగులున్నా, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నీ కుటుంబంలో ఎలాంటి శోధనలు ఎదురైనా నువ్వు దేవునికి మొర్రపెట్టాలి. నువ్వు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, దానికి పరిష్కారం నేను చూపిస్తాను, నేను చెప్పినట్లు చేయి, ఈ పరిష్కారం ఇప్పుడే అది పరిష్కారం అవుతుంది, ఆ సమస్య తీరిపోతుంది అని దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. నీళ్ళేమైపోయినాయి అంట, మధురముగా మార్చబడ్డాయంట. ఏమండి, వారి యొక్క జీవిత ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత చేదైన అనుభవం ఎదురైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ చేదును మధురముగా మార్చేశాడు. మన జీవిత ప్రయాణంలో, మన కుటుంబంలో ఏమండి, అది 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలని, 50 సంవత్సరాలని, ఎన్ని సంవత్సరాలైనా మన జీవితంలో ఎలాంటి చేదైనటువంటి అనుభవాలు పోతాలేదని మనం అనుకుంటే కనుక, ఇదిగో నిజమైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, కనికరం చూపించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆయనకు మనం మొరపెడితే ఇలాంటి చేదైనటువంటి జీవిత ప్రయాణాలను మధురముగా మార్చేస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. ఇక కిందకి మనం వాక్యాన్ని మనం చదివినట్లయితే 26వ వచనం మనం చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై నడిచిన ఎడల ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. చూడండి, నేను నిన్ను స్వస్థపరచువాడును నేనే, బాగు చేయువాడును నేనే, నిలబెట్టువాడును నేనే, ఆనందముతో నింపువాడును నేనే, నెమ్మదితో నింపువాడును నేనే, ఆశీర్వదించువాడును నేనే, కావలసిన అవసరతను తీర్చువాడును నేనే. ఏమండి, నేనే స్వస్థపరచు యెహోవాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పరిష్కారం అని మన పరిస్థితులు పరిష్కరించేవాడు. ఏమండి, మన బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు, మన కుటుంబ బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు, ఏమండి మన బిడ్డల బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు, ఏమండి మనకు కలిగినటువంటి ఇబ్బందులు ఎరిగినటువంటి దేవుడు, మనకి మరుగై ఉన్నది ఏదైనా సరే, మనకు తెలియనిది ఏదైనా సరే ఆయనకు అప్పగిస్తే, మనం చేయలేనిది ఏదైనా సరే, మనము ఏమంటే నడిపించలేనిది ఏదైనా సరే, మనం పరిష్కరించలేనిది ఏదైనా సరే ఆయన చేతికి అప్పగిస్తే, ఆయనకు మొర్ర పెడితే ఆయన ఏం చేస్తాడనంటే నేనే స్వస్థపరుస్తాను, నేనే బాగు చేస్తాను, నేనే ఆశీర్వదిస్తానని ఆయన మరి ఒకసారి ఈ మాటను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి మనం ఏం చేయాలంటండి, ఏం చేయాలి ఏమండి, మన జీవితంలో, మన కుటుంబంలో, అది కుటుంబంలో పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, పిల్లలైనా,
మన కుటుంబంలో ఏ అవసరతైనా అక్రతైనా, అది పొలమైన, పశువులైన, ఆస్తి అయినా, ఇల్లైనా, గృహమైన, ఏ పని అయినా, ఉద్యోగమైన పని అయినా, ఏదైనా కూడా ఒకవేళ దేని విషయంలోనైనా కూడా మనము దేవునికి ఏమండి మన జీవితంలో వీటన్నిటిలో ఏదైనా చేదైన అనుభవం ఎదురైతే దేవునికి మొరపెడితే దానిని మధురముగా మార్చివేస్తాడు. మధురముగా మార్చివేసి అద్భుతాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి ఆయన మనల్ని మేలుతో నింపుతారని ఈ మాటల ద్వారా తెలియచేస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.